ఫైనల్‌గా అయితే మనము ఈరోజు బీదర్‌లో ఉన్న జల నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ నుండి ఒక 140 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ స్టోరీ అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టోరీ ఏందనంటే మనకి జలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఇక్కడ. పురాణాల ప్రకారం జలాసురుడు అనే రాక్షసుడు నరసింహస్వామిని వేడుకొని చివరకు ఆయన చేతిలో మరణించాడు. మరణించే ముందు ఆ రాక్షసుడు తన అస్తిత్వాన్ని కాపాడమని కోరగా, స్వామి అతన్ని నీటి రూపంలో తన పాదాల వద్ద ప్రవహించేలా ఆశీర్వదించారు. కాబట్టి గుహలో మనకి 4-5 అడుగుల లోతులో ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది గుడి ప్రాంగణం. ఈ బయట ఉన్న ప్రాంగణం ఈ విధంగా ఉంటది. మనకి ఇక్కడనే టికెట్ తీసుకోవాల్సొస్తది. ఇది మనకి మార్నింగ్ 8 AM టు 12 PM దాకా ఉంటది. ఇక్కడ ఒక 5 ఇయర్స్ అబోవ్ పిల్లలు కూడా మనకి ఇక్కడ ఎలో చేస్తారు. ఇక్కడ కాబట్టి ఏంటంటే చిన్న పిల్లలు కొంచెం చూసి జాగ్రత్త. మనకి ఇక్కడ 4-5 అడుగుల లోతులో నీరుంటది. నీటిలో ఎటువంటి పురుగులు గానీ, పాములు గానీ ఎటువంటి టెన్షన్ లేదు. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ స్టోరీ వచ్చేసి మనకి ఇంకోటేంటంటే ఇది ఒక కొండ కింద ఉన్న సహజ సిద్ధమైన గుహ. ఈ గుహలో నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆలయ ప్రధాన గర్భగుడికి చేరుకోవడానికి భక్తులు 300 మీటర్లు పొడవైన గుహలో ప్రవర్తించే నీటిలో సుమారు 4-5 అడుగుల లోతు నడుచుకుంటూ వెళ్లాల్సొస్తది. స్వయంభూ మన జల నరసింహస్వామి గుహ చివరకు లాటరైట్ గోడపై నరసింహస్వామి, జలాసురుడు మరియు లక్ష్మీదేవి యొక్క స్వయంభూ సహజ సిద్ధమైన విగ్రహాలు కనిపిస్తాయి మీకు మధ్యలో చూసుకున్నట్లయితే. ఇంకోటి నిత్య నీరు వేసవిలో కూడా ఈ గుహల నీరు తగ్గిపోవడం గానీ, ఎప్పుడు ఇంకిపోవడం గానీ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఎప్పుడు మీరు 365 డేస్ ఎప్పుడు కూడా ఈ నీరు ఉంటూనే ఉంటది. మనకి చివరిగా పోతే లాస్ట్‌లో డెడ్ ఎండ్‌లో మనకి జలనరసింహ స్వామి అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 300-400 కిలోమీటర్స్ దూరంలో లోపలికెళ్ళాలి. ఈ ఆలయం బీదర్ నగరానికి సమీపంలో ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో సందర్శించడం ముఖ్యం. ఇది మనకి సాటర్డే సండే చాలా ఎక్కువ పబ్లిక్ వస్తారు. మీరు హైదరాబాద్ నుండి ఎప్పుడైనా వీకెండ్ ప్లాన్ చేసుకుంటే ఈ మన టూరిస్ట్ ప్లేస్ అనే మన వీకెండ్‌కి చాలా మంచి ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. చాలా బావుంటది. ఒక్కసారి అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదేమో మన ఫైనల్ అంటే మెయిన్ దేవుడు వచ్చేసి ఇక్కడ 2 విధాలు ఉంటాయి. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటది. దాని పక్కన ఇంకొక దేవుడు ఉంటది. మన నాగులమ్మ, శివుడు ఇట్లా ఈ విధంగా ఉంటది. ఇక్కడ మనకి లోపల అంటే డెడ్ ఎండ్‌లో కార్నర్‌కి వచ్చిన తర్వాతకి ఈ కొండల గుహల మధ్యలో 2 ఇక్కడ మనకి ఇటొక దేవుడు, అటొక దేవుడు ఉంటది. ఇక్కడ నుండి మాది దర్శనం అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ రిటర్న్ 300 మీటర్స్ మళ్ళీ ఎళ్ళాలి. మళ్ళీ సేమ్ వాటర్‌లో పక్కనే ఉంటది. మనకి ఈ డెప్త్‌లో ఉంటది. అంటే మనకి ఆల్మోస్ట్ 6 ఫీటు దూరంలో మనకి ఈ కార్నర్ నుండి ఆ కార్నర్‌కి 6 ఫీటు. అంటే ఒక మనిషి అంటే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్. నెక్స్ట్ వీడియోలో మనకి బీదర్ ఫోర్ట్ అనేది ఉంటది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.